నిషా ఇంత చెప్పాక కూడా ఈ షూట్ క్యాన్సిల్ చేయకపోతే బాగోదు కదా మావయ్య గారు. ఇంకా ఆలోచిస్తావేంటి హర్ష? క్యాన్సిల్ చేసేయ్. నువ్వు కాస్త ఉండురామా. అమ్మా నిషా, నువ్వు ఎందుకు ఇలా థింక్ చేస్తున్నావో నాకు తెలియట్లేదు. ఈ బ్రాండ్ షూట్ సక్సెస్ అయితే నేను చేసుకోబోయే ప్రేమ్ బ్రాండ్ అంటే మీ బ్రాండే కదా, వాల్యూ పెరుగుతుందమ్మా. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టే కదా. నాకు కావాల్సింది ఇలా వచ్చే సక్సెస్ కాదంకుల్. మన సర్వెంట్తో కలిసి ప్రేమ్ యాక్ట్ చేస్తాను అంటే నేను సహించను కాక సహించను. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తావమ్మా? దానికి పెళ్లి కాకుండా ప్రేమ్ చెడగొడతా ఉంటాడు. అది వేరే వాడిని చేసుకోకుండా నాటకాలాడుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంకల్? ఈయనకి ఆవిడ్ని చేసుకోవాలనుందనేగా. స్టాప్ ఇట్ నిషా. నా కొడుకు గురించి ఇలా మాట్లాడావంటే నేను ఊరుకోను. నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఊహించుకున్నట్టుంటే నేను సహించను. ఏం చేశాడు వాడు? గుణ ఎలాంటివాడో ప్రూఫ్స్తో సహా చూపించి చామంతి జీవితం అన్యాయం కాకుండా కాపాడాడు. ఆ గుణగాడు నీకు ఫ్రెండ్ అని వాణ్ణి చామంతి పెళ్లి చేసుకుని తన గొంతు కోసుకునుంటే మంచిదనుకుంటున్నావా? నీ పద్ధతి కరెక్ట్ కాదు నిషా. నేను చెప్తుంది మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదంకుల్. ముందు నీకు అర్థం కావడం లేదు. మనుషుల స్థాయిని బట్టి వాళ్ళకి వాల్యూ కట్టడం మానుకో అమ్మా. సరే అంకుల్, ఇప్పుడు మీరేమంటారు? యాక్టింగ్ని యాక్టింగ్ లాగా చూడమంటాను. ఇంత గొడవ అవసరం లేదంటాను. అంటే ప్రేమ్ చామంతితో కలిసి ఈ షూటింగ్ ని పూర్తి చేయమని చెప్తున్నారా? అదే గనక ఇప్పుడు మొదలైందో నేను మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను అంకుల్. ఏ చెరువు వెతుక్కొని దూకేస్తాను. ఏ మేడు ఎక్కి దూకి చేస్తాను. అంత పని చెయ్యకు నిషా. హర్ష ప్లీజ్, ఈ గొడవని ఇక్కడితో ముగిద్దాం. తను అన్నంత పని చేస్తుంది. ఈ షూట్ కోసం ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకుంటావా చెప్పు? ఈ షూటింగ్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం పద హర్ష. నిషా, చివరిసారిగా అడుగుతున్నాను. చేస్తానని మాటిచ్చాను. చేయకపోతే నా మాట పోతుంది. ఇంకోసారి ఆలోచించు. సరే ప్రేమ్, నువ్వు అడిగావు కాబట్టి నీకోసం ఆలోచించి చెప్తున్నాను. కొంపదీసి ఇది చెయ్యండి అంటుందా ఏంటి? ఇంత బిల్డప్ ఇచ్చి ఇలా జారిపోయావంటే ఏదోలా ఒప్పుకునేలా ఉంది. అదే అయితే చాలు. నీకు ఓకే కదా? ఓకే ప్రేమ్. థ్యాంక్స్ నిషా. సరే, త్వరగా రెడీ వచ్చండి. ఒక నిమిషం ఆగండి. నేను దేనికి ఓకే చెప్పాను ముందే తెలుసుకోండి. మళ్ళీ ఏంటి నిషా? నీ పక్కన యాక్ట్ చేసేది చామంతి కాదు, నేను. ఏమంటున్నావు? మనకి బ్రాండ్ అంబాసిడర్ చామంతి. అసలు మన స్పాన్సర్స్ చేయమన్నది చామంతితో. నీతో చేస్తే ఒప్పుకోరు నిషా. అవునండి, ప్రాబ్లం అవుతుంది. ఎందుకు పెడతారు సార్? ఇప్పుడు మేల్ మోడల్ రాకపోతే ప్రేమ్ చేయట్లేదా? అలాగే చామంతి కూడా రాకపోతే నాతో చేయిస్తున్నామని చెప్పండి. అది అబద్ధం కదా నిషా. ఇప్పుడు నిజంలో షూట్ జరగాలంటే తప్పదు ప్రేమ్. దీనికి ఏం పోయే కాలం వచ్చిందంట? ప్రేమ్ బాబుని ఇలా ఇరకాటంలో పెడుతుంది. చెప్పు ప్రేమ్, నీకు ఉన్నది రెండే రెండు ఆప్షన్స్. ఒకటి, నాతో కలిసి యాడ్ చేయడం. రెండు, ఈ బ్రాండ్ షూట్ ని క్యాన్సిల్ చేయడం. ఏ ఆప్షన్ ఎంచుకుంటావో నీ ఇష్టం. ప్రేమ్, ముందైతే స్టార్ట్ చేద్దాం. స్పాన్సర్స్ వస్తారు కదా, అప్పుడు మాట్లాడదాం. ఏం మాట్లాడరు. నన్ను చూడగానే క్లాప్స్ కొట్టి బావని అంటారు. అదే అంటే ప్రాబ్లం లేదు కదండి. రెడీ చేస్తానుగా, మీరు కూడా అదే అంటారు.
సరే నిషా, చెప్తుంటే నువ్వు వినటం లేదు. ఇంకేం చెప్పాలి? రెడీ అవ్వు. ఓకే, డ్రావే, నీ సంగతి తెలుస్తాను. ఇదేంటి అత్తయ్య ఈ ట్విస్ట్ ఇచ్చింది? వాళ్ళు నిషాని ఓకే అంటే షూట్ చేసేస్తారుగా, ఇప్పుడు ఏం చేయాలి? అదే అర్థం కావడం లేదు రోజా. ఏం జరగబోతుందో టెన్షన్గా ఉంది. ప్రేమ్, మీరిల్లు రెడీ అవ్వండి, ఇక మనమేం చేయలేం. సరే నాయక్ గారు. ఏమైందిరమ్మా? ఈ అమ్మాయికి ఏదో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది. అదొక పిచ్చిది బాబుగారు. ఇలాంటిదాన్ని ఏరుకోరి పట్టుకొచ్చింది రమ్మా. వీళ్ళందరూ కలిసి ప్రేమ్బాబు జీవితంతో ఆడుకుంటున్నారు. ఆ దేవుడు కూడా చూస్తున్నాడు. ఏంటిలా జరుగుతుంది? వీళ్ళ ఈగోలతోటి ప్రేమ్బాబు జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నారు. ఏంటే నన్ను అలా చూస్తున్నావు? నీ ఆశల్ని అడియాసలు చేశానని లోపల నన్ను తిట్టుకుంటున్నావు కదూ. ముందు మీరు తెలుసుకోవాల్సింది, నేనే ఆశ పడలేదు నిషమ్మ. ఆశపడకుండానే ర్యాంప్ వాక్ చేసేసావా? బ్రాండ్ అంబాసిడర్ అయిపోయావా? కావాలని చేసింది కాదు నిషమ్మ, ప్రేమ్ బాబు ఓడిపోకూడదు అని చేసింది. ఈ సోది నాకు చెప్పకు. అక్కడంటే నేను లేను కాబట్టి చేయగలిగావు. ఇక్కడ నేనుండగా నీ పప్పులేమి ఉడకనివ్వను. నేను పిలిచింది సైలెంట్ రియాక్షన్స్ ఇవ్వటానికి కాదు. నా పనిదానివి కదా నువ్వు. నన్ను రెడీ చేస్తావని. ముందు మేకప్ చేయి, తర్వాత హెయిర్ స్టైల్. ఎలా చేయాలో నీకు నేను చెప్తాను. ఆ లుక్ ఏంటి? ఫస్ట్ కాళ్ళకి నెయిల్ పాలిష్ వేయవే. నెయిల్ పాలిష్ వేయవే. ఏ చామంతి, నీ స్థాయి ఇదిగో ఇది. అది కాదు. అండర్స్టాండ్? నీకప్పుడే ఏమైంది? ముందుంటుంది ముసళ్ళ పండగ. నా కాళ్ళ కిందేసి నిన్ను తొక్కుతానే. వేవే.